ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకప్పుడు పెంపుడు కుక్కల నేను చెప్పినట్టు వినేది. ఇప్పుడు నన్నే లెక్క చేయడం లేదు. నన్నే మృగం అంటోంది. మా అక్క కరెక్ట్గానే చెప్పింది. నువ్వు మృగానివి అత్తా. దాన్ని నా కోడలు చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను. అర్హత లేని దాన్ని అందలవెక్కించాలి అనుకున్నాను. దానికి పెళ్ళైనా సరే అదే నా కోడలు కావాలని వెంటపడ్డాను. అది సూర్యతో కాపురం చెయ్యకుండా యాక్సిడెంట్ చేసి వాడి కాలు పోగొట్టాను. సూర్యకాలు పోవడానికి కారణం నువ్వా మహా? సూర్య కాలు పోగొట్టడమే కాదు, డ్రగ్స్ కేసులో వాణ్ణి ఇరికించింది కూడా నేనే. నీ భర్త సూర్య డ్రగ్స్ అమ్ముతున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాణ్ణి జైలుకి పంపించి దాన్ని నా దగ్గరికి తెచ్చుకోవాలి అనుకున్నాను. అక్కడున్న జలజ ద్వారా మధు మనసు మార్చి దానికి సూర్యకి మధ్య మనస్పర్ధలు సృష్టించాను. అంత చేసి మధుని ఇక్కడికి తీసుకొచ్చి నా కాబోయే కోడల్లా ట్రీట్ చేస్తే ఇప్పుడు అది నన్నే తిడుతోంది. సీతని సపోర్ట్ చేస్తోంది. చాలా దారుణం మహా. ఎవరి గురించి అంటున్నావు? నా గురించా మధు గురించా? ఆ మధు గురించే మహా. దానికి అసలు విశ్వాసం లేదు. ఇక్కడ ఉన్నంతసేపు నీ మాట విని అక్కడికి వెళ్ళగానే దాని బుద్ధి చూపించింది. ఇంతకంటే నమ్మక ద్రోహం ఉండదు మహా. అయినా నిన్ను మోసం చేసినా ఆ మధు ఏం బాగుపడుతుందిలే. అవిటి మొగుడితో అవస్థలు పడుతూ ఆ గుడిసెలోనే చస్తుందిలే. సూర్యగాడికి ఆపరేషన్ చేస్తే కాలొస్తుందంట. ఆపరేషన్ డబ్బుల కోసం సీతకి ఫోన్ చేసిందంట. ఆ డబ్బులు నేనిస్తాను, నేను చెప్పిన మాట వినవే అంటే ప్రాణం పోయినా నా చెల్లెలికి ద్రోహం చెయ్యను అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. దానికి సీత డబ్బులు ఎలా ఇస్తుందో, వాడికి ఆపరేషన్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. వాడు అది కలిసి వీధుల్లో అడుక్కు తినేలా చేస్తాను. అంతే మహా. నిన్ను కాదన్న మధుకి అలాంటి శాస్తి జరగాల్సిందే. నువ్వు కోప్పడ్డంలో తప్పేం లేదు మహా. నేనేంటో అక్క చెల్లెళ్ళిద్దరికి చూపిస్తాను. నన్ను అరెస్ట్ చేయడం ఎందుకు? మహానెందుకు అరెస్ట్ చేస్తారు? మహా ఏం నేరం చేసిందని అరెస్ట్ చేస్తారు? ఇంటికొచ్చి జోక్ చేస్తున్నారా? గవర్నమెంట్ వెహికల్లో 4 పీసీలతో యూనిఫామ్లో వచ్చి జోకెందుకు చేస్తాను? ఈవిడి గారు గతంలో చేసిన ఒక నేరం గురించి తెలుసు. నేను నేరం చేశానా? ఏం మాట్లాడుతున్నారు? 2 రౌడీల్ని పాత కేసుల గురించి అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టాం. వాళ్ళు మీరు చేసిన నేరాలన్నీ చెప్పారు. వాటిల్లో మీరు సూర్యాని యాక్సిడెంట్ చేయించిన కేసు కూడా ఉంది. ఏమంటున్నారు మావయ్య? సూర్యను మా పిన్ని యాక్సిడెంట్ చేయించిందా? అవును రామ్. ఆ రోజు యాక్సిడెంట్లో సూర్య కాలు పోవడానికి కారణం మీ పిన్నే. తమతో ఆ యాక్సిడెంట్ చేయించింది ఈవిడేనని ఆ రౌడీలు కన్ఫెషన్ ఇచ్చారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లి
ఎంక్వైరీ చేద్దామని వచ్చాం. అదేంటి మావయ్య, ఎంతైనా ఆవిడ మా పిన్ని. తను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారా? తప్పదు రామ్, అరెస్టు చేయాల్సిందే. కానిస్టేబుల్స్, తొందరపడకండి బావా, మనం బంధువులం, కూర్చుని మాట్లాడుకుందాం. అవునన్నయ్య, మహాలక్ష్మి మీకు చెల్లెలాంటిది. అరెస్ట్ చేయడం బాగోదు. ఆ రోజు మహావదిన మీకు రాఖీ కట్టాలనుకుంది బావా. తన అన్నయ్యగా ఆలోచించండి. నేను డ్యూటీ చేసేటప్పుడు బంధాలు బంధుత్వాల గురించి ఆలోచించను. పోలీసుగా వచ్చాను. డ్యూటీయే ఫస్ట్. ఈవిడ్ని అరెస్ట్ చేయక తప్పదు. ఈవిడ చేతికి బేడీలు వేయండి. ఆగండి, ఆగండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు మా అత్తయ్యని అరెస్ట్ చేస్తున్నారు? సీత, ఈవిడ వలన మీ అక్క జీవితం నాశనమైంది. సీత, సూర్య కాలు పోవడానికి కారణం ఈవిడే. నేను మీ కూతురిగా అడగట్లేదు సార్, ఈ ఇంటి కోడలిగా అడుగుతున్నాను. అదేంటమ్మా అలా అంటున్నావు? మీరు పోలీసుగా డ్యూటీ చేయడానికి వచ్చారు కదా, అందుకే నేను ఈ ఇంటి కోడలిగా ప్రశ్నిస్తున్నాను. మా అత్తయ్య ఏం నేరం చేసిందని అరెస్ట్ చేస్తారు? ఆవిడ నేరం చేసింది. అదే, ఆ నేరం ఏంటి? సూర్య అనే అతనికి యాక్సిడెంట్ చేయించి కాలు పోగొట్టింది అని మీకెవరు చెప్పారు? మా కస్టడీలో ఉన్న 2 రౌడీలు చెప్పారు. వాళ్లతో ఈవిడ యాక్సిడెంట్ చేయించిందట. ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తారా? మా అత్తయ్యే ఆ యాక్సిడెంట్ చేయించింది అనడానికి ఆధారం ఏంటి? మీ దగ్గర సాక్ష్యం ఉందా? మా అత్తయ్య క్రిమినల్ కాదు. తనకంటూ ఓ పేరు, స్థాయి ఉన్నాయి. పరువు, గౌరవం ఉన్నాయి. రౌడీ గూండాలు ఏదేదో వాగితే పరువు గల మా ఇంటికొచ్చి మా అత్తయ్యని అరెస్ట్ చేస్తారా? అదిగా సీత, సూర్య జీవితం నాశనం అవడానికి కారణం ఆవిడ. చూడండి, మీ పెద్దల్లుడికి ఏదో అన్యాయం జరిగిందని మీరు బాధపడటంలో తప్పులేదు. కానీ ఆధారాలు లేకుండా ఆ నేరం మా అత్తయ్య మీద మోపటం న్యాయం కాదు. మీరు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని నాకు తెలుసు, కానీ రూల్స్ పాటించాలి కదా. ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.